నిన్న హైడ్రా ఏదైతే ఉందో సున్నం చెరువు, మాదాపూర్లోని సున్నం చెరువు పక్కన ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఇళ్లను కూర్చడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఆ పేదవాళ్లకు నోటీసులు ఇవ్వకుండా ఇలా కూల్చడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. నిజంగా పేదోళ్ళకి ఒక న్యాయం, పెద్దోళ్ళకి ఒక న్యాయమా అంటూ ఖచ్చితంగా మేమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తమ యొక్క కొన్ని విషయాలలో మానవతా కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు తప్పులు చేస్తారు. ఆ ప్రజలను తప్పులు చేసేటువంటి ప్రజలను సరిదిద్దడమే ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి లక్ష్యం. అయితే దీనిలో ప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హైడ్రా వల్ల నిజంగా కూడా హైదరాబాద్ అనేది చాలా పెద్ద ఎత్తున నిర్వీర్యం అయిపోతూ ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయి ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం మరొక బెంగళూరు లాగా, మరొక వాయనాడ్ లాగా, మరొక ముంబై లాగా ముంచెత్తేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి భవిష్యత్తులో. ఆ భవిష్యత్తులో అంటే ఏదో 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాత కాదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నగరం మునిగిపోవచ్చు అనేటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాలు కనుక భారీగా వస్తే హైదరాబాద్ను కాపాడేది ఎవరు? ఈ ప్రభుత్వం కాపాడుతుందా లేదా అనేది ఒక ముఖ్యమైనటువంటి మన ముందున్నటువంటి ప్రశ్న. దానికి హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా అభినందించాల్సిందే. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హైడ్రా పరిధిలో ఏదైతే చెరువుల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ కానీ లేదంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేత విషయంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానవతా కోణంలో ఆలోచించాలి. కూల్చొద్దు అని మేము చెప్పట్లేదు, కానీ కూల్చేటువంటి ప్రక్రియలో భాగంగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే నివాసాలు ఏర్పరచుకున్నారో వాళ్ళందరికీ కూడా ముందస్తుగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కూల్చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నిన్న సున్నం చెరువులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కొన్ని ఇళ్లలో సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే ఈ హైడ్రా వల్ల బలయ్యేది కేవలం చిన్న పేదవాళ్ళు మాత్రమే. అదే బడాబాబులు ఎవరైతే ఉన్నారో, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ల్యాంకో హిల్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు ఆనుకొనే పెద్ద ఎత్తున నిర్మాణాలు ఉన్నాయి. మరి వాటిని కూల్చేటువంటి ధైర్యం ఎందుకు చేయట్లేదు? కార్పొరేట్ నిర్మాణాలు ఉన్నాయి, బరాబర్ ఈ ప్రభుత్వం కూల్చేయాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటిని కూడా కూల్చేయాల్సిందే. కానీ కూల్చడం ఒకటే కాదు, ఎవరైతే ఆ నిర్మాణాలు చేపట్టినరో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి ఇమ్మీడియట్గా జైల్లోకి పంపించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారులను కూడా ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు పెట్టి జైల్లోకి పంపించే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా వాడెవడో నిర్మాణాలు కడతాడు, వాడెవడో పర్మిషన్ ఇస్తాడు, ప్రజలు చూసేది ఏంది? హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, లేదంటే ఇంకేమైనా పర్మిషన్ లేదా చూసి మాత్రమే కొంటారు తప్ప అది ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అనేది చూడరు. ఎందుకు చూడరు అంటే జిహెచ్ఎంసీ అన్ని క్లియర్ చేస్తుంది పర్మిషన్లు అన్నీ, హెచ్ఎండి అన్ని పర్మిషన్ క్లియర్ చేస్తుంది. మరి క్లియర్ చేసిన తర్వాత అది ఎఫ్టీఎల్ జోన్లో ఉండదు, బఫర్ జోన్లో ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కదా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ కొనుక్కునేది. ఈరోజు తప్పేవరిది? తప్పు బిల్డర్స్ది, అప్లై చేసినటువంటి బిల్డర్స్ది, అదేవిధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులది కదా. మరి దీని ప్రక్రియలో భాగంగా ఏ బిల్డర్ కూడా కనీసం జైలుకు పోలేదు, ఏ బిల్డర్ కూడా కనీసం ₹1 నష్టం జరగలేదు, అదేవిధంగా ఏ అధికారి కూడా నష్టం జరగలేదు, ఏ అధికారి మీద కేసు కాలేదు. కేవలం ఒక 4-5 అధికారుల మీద మాత్రం కేసులు అయిన విషయం వాస్తవం. మరి ఎందుకు మధ్యతరగతి కానీ పేదలకు సంబంధించినటువంటి ఈ ఏవైతే వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళ ఇల్లు ఏవైతున్నాయో వాటిపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఏంది అని చెప్పేసి అడుగుతాను. ఒకవేళ ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంటే ఆ బిల్డర్లను పిలిచి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా డైరెక్ట్గా కూల్స్తే మాత్రం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. హైడ్రా వలన జరిగేటువంటి నష్టం చాలా పెద్ద ఎత్తున ఉండబోతుంది. ప్రజల నుంచి కొంతమేర తిరుగుబాటు ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంత పునరాలోచించింది. ఎందుకంటే హైడ్రాలో ఉన్నటువంటి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో ఆల్రెడీ నిర్మాణాలు చేసి ఉన్నటువంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో
వాటి విషయంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోము, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చెబితే మేము తీసుకుంటామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిన్న చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాలలో కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించే ముందు కొంత మానవతా కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. సో దీనిపైన మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. ఒకసారి నిన్న హైడ్రా వలన ఏ విధంగా పాపం అంటే ఇక్కడ చాలా వరకు చాలా పేదవాళ్ళ అంటే ఇట్లాంటి విల్లాలు కూల్స్తే ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు ఉంటాయి కాబట్టి కూల్చిన పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ పేదోళ్ళకు సంబంధించినటువంటి ఇల్లు కూల్స్తే ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందని మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా వెనకడుగు వేద్దని మేము చెప్పట్లేదు. కాకపోతే కొన్ని విషయాల్లో మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేది చెప్పాల్సుకుని చూడండి. ఇలాంటి ఎవడైతే ఈ విల్లాలు కట్టిండో ఆ బిల్డర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ బిల్డర్ పైన ఇంకా హైడ్రాకు అవసరమైతే హైడ్రాకు ఇంకొన్ని కఠినమైనటువంటి చట్టాలను కూడా యాడ్ చేసేటువంటి పరిస్థితి తీసుకురండి. అలా తీసుకురాకుండా కేవలం పేదోళ్ళ ఇళ్ళను కూలుస్తా అంటే, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళను కూలుస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేకతను ఇంకెక్కువ మూటగట్టుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. వాస్తవంగా నివాసం ఉంటున్న ఇల్లు కూల్చాం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నివాసం ఉంటున్న ఇల్లు కూల్చమంటూ నిన్న రంగనాథ్ గారు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న పడగొట్టం వాటిపై సర్కారు నిర్ణయం తీసుకుంటుంది, నివాసేతర నిర్మాణంలో ఉన్న వాటిపైనే మా చర్యలు ఆక్రమణలు జరగకుండా చూస్తాం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, విల్లాలు నేల హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చేత్వ. కత్వ చెరువు బఫర్ ఎఫ్టీఎల్లో కట్టిన విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా సిబ్బంది. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 18 విల్లాలు, 5 ఇంటిలో నివసిస్తుందో కూల్చివేత వాయిదా. సున్నం చెరువులో 2 4 అంతస్తుల భవనాలు, మరో 2 అంతస్తుల భవనాలు నిలబట్టం, 20 రేకుల షెడ్లు, 10 గుడిసెల తొలగింపు. అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రహారీ షెడ్ల కూల్చివేత. సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత, ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాధితుల ఆత్మహత్య యత్నం. మల్లంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు. ఎన్ఆర్ఐ లేడీ డహాన్ భూ కబ్జాలు బట్టబయలు. కత్వ చెరువులో కూల్చిన విల్లాలు ఆమె కట్టినవే, నిందితురాలపై పోలీసులు కేసులున్న చర్యలు నిల్. ఈ విధంగా పోలీసు కేసులు ఉన్నప్పటికీ కూడా చర్యలు నిల్లుగా ఉంటున్నాయి. అదేవిధంగా వీళ్ళు ఎవరి అండ చూసుకొని విల్లాలు కట్టారు? ఇంత పెద్ద ఎత్తున విల్లాలు కడుతుంటే దీనికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంటే ఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారు? ఏ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు? డబ్బులు తీసుకొని వ్యవహరించారా? అప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతుందో ఖచ్చితంగా లంచం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళపైన కూడా ఇమీడియట్గా కేసులు పెట్టాలని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను. మాదాపూర్ హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన కోట్ల విలువైన విల్లాలను నీలమట్టం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామ పరిధిలోని కత్వా చెరువులో శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. నిర్మాణ సంస్థ ఈ విల్లాలను ఒక్కొక్క దానికి దాదాపు 1.5 కోట్లకు ఆనాడే ఆపి ఉంటే మల్లంపేట సున్నం చెరువుల అక్రమాలపై ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి అయినా తూతు మంత్రంగా చర్యలు నేడు కూల్చివెళ్తూ రోడ్డు పడ్డ కొనుగోలుదారులు. అప్పుడే చర్యలు తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన. అనుమతులు ఇచ్చిన అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు. చూడండి, ఆల్రెడీ ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే పేపర్లు ఉన్నాయో అవి కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో మల్లంపేట చెరువులోకి చొచ్చుకొచ్చి విల్లాల నిర్మాణం, సున్నం చెరువులో మట్టి నింపుతూ దర్జాగా కబ్జా అంటూ ఆక్రమణలపై వరుస కథనాలు ప్రచురించింది. అప్పుడు 1-2 రోజులు హడావిడి చేసిన అధికార యంత్రాంగం ప్రస్తుతం హైడ్రా ఆదేశాలతోటి మొత్తానికైతే అక్రమ కట్టలపై కొరడా జులిపించింది. దీంతో కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఇళ్లను కళ్ళ ముందే కూల్చేస్తుంటే కొనుగోలుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులు ఇచ్చిన అనుమతులు ఉన్నాయనే స్థలాలు కొన్నామని కొంతమంది, పలు శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలు చూపించిన తర్వాతే విల్లాలు కొనుగోలు చేసామని మరికొంతమంది ఇళ్ల యజమానులు వాపోయారు. 4-5 ఏళ్ల క్రితం అక్రమంలో గడ్డకట్ట వేసి నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే తమకి ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చేది కాదని కొనుగోలుదారులు అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులు వదిలేసి కోటి రూపాయలు పెట్టి కొన్న వాళ్ళను కట్టుబట్టలతో రోడ్డున పడేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలపై 2021 డిసెంబర్లో వరుస కథనాలంటూ ఒకరిని చూస్తున్నాం. కనిపించని చెరువు అలుగు, గండి కొట్టేందుకు 2 రోజులుగా అధికారుల వెతుకులాట, ఎట్టకేలకు టాస్క్ పూర్తి, సూర్య వానికుంట నీళ్లు గండిపేటకంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో సున్నం చెరువులో ఏదైతే సున్నం చెరువు కానీ ఇంకొక చెరువు చెప్తా ఉన్నాం కదా, ఇది మన దుండిగల్ దగ్గర ఉన్నటువంటి చెరువు ఏదైతుందో మల్లంపేట చెరువు,
దీనిలో అంటే వాస్తవంగా చాలా చెరువులు కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. ఆ చెరువులు ఎతికే పని పడుతూ ఉన్నాడు. ఆ చెరువులో నాలాలు ఎతికే పని కూడా పడుతూ ఉన్నారు ఈ యొక్క హైడ్రా సిబ్బంది. సో మొత్తానికైతే కొంత గందరగోళం అయితే నెలకొన్నట్టు తెలుస్తూ ఉంది. సో దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనబడుతూ ఉంది. కొంత మానవతా దృక్పథంతో ఆలోచించాలి.